110 కిలోమీటర్ల కారిడార్ని మావిగాన్ రాజధానిగా ప్రకటించండి అని చెప్పి వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఒక ప్రతిపక్ష నాయకుడిగా సజెషన్ చేశారు. మీరు ఆ సజెషన్ స్వీకరించండి, స్వీకరించి అమలు చేయండి. ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని అవుతుంది ఇది. మీకు అందులో అనుమానం ఏం పడక్కర్లేదు. అది నెంబర్ 1 రాజధాని అవుతుంది. అయితే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా, సాధ్యం కాదని తెలిసినా, సాధ్యం కాదని తెలిసినా రైతులను, ప్రజలను మోసం చేస్తూ ఇంకెంతకాలం కాలం గడుపుతాం? ఇప్పటికి 2 సంవత్సరాలు చిల్లరైంది, పైబడింది. 2 సంవత్సరాలు పైబడినటువంటి దాన్ని మీరు ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తారు? సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ పేరుతో మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? 1100 కోట్లు ఖర్చు పెట్టారు. విజయవాడలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే తెలంగాణలో కేసీఆర్ 10 లక్షల ఎస్ఎఫ్టీతో 615 కోట్లతో సచివాలయాన్ని కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరి అమరావతిలో కట్టిన అసెంబ్లీ భవనానికి 1449 కోట్లు అవుతుంది. అంటే తెలంగాణలో కట్టిన దానికన్నా, ఢిల్లీలో కట్టే పార్లమెంట్ కన్నా ఎక్కువ. అంటే ఎవరి జోబులు నింపడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు? చెప్పాలి బాబు. మేము ఇన్ని 100 కోట్లు మాకు కావాలి, ఇన్ని 1000 కోట్లు కావాలి, మేము అప్పు తెస్తాము, ఇక్కడ తెస్తాము, అక్కడ తెస్తామని కాదు. మీరు తెచ్చిన దాన్ని సద్వినియోగపరచండి. ఇవాళ వీటిని మీరు టెండర్స్లో హైప్, పర్సంటేజ్లో హైప్, ఈ హైపులన్నీ దేనికి చేస్తున్నారో మాకు తెలియదా? అందుకు దీన్ని మనం చాలా స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం. అమరావతి రాజధాని నిర్మాణానికి పెట్టే ఖర్చులో 10% ఖర్చు పెట్టారు. ఇవాళ అమరావతి దానికి 2 కోట్లు అంటున్నారు, 2 లక్షల కోట్లు అంటున్నారు కదా. దాంట్లో 10% ఖర్చు చేస్తే మావిగన్ నెంబర్ 1 రాజధాని అవుతుంది. దాన్ని ఇమేజ్ చేసుకోండి. ఎంత చక్కనైనటువంటి ఆలోచన. మా ప్రభుత్వ హయాంలో మచిలీపట్నంలో మేము ఏర్పాటు చేసినటువంటి పోర్ట్, గన్నవరంలో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, విజయవాడ గుంటూరు జంక్షన్ దేశవ్యాప్తంగా కనెక్టివిటీ, అదేవిధంగా గుంటూరు విజయవాడ రైల్వే జంక్షన్స్ దేశవ్యాప్తంగా కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఇటు కృష్ణానది, ఇటు పోలవరం 2 కలిపి ద్వారా నీటి లభ్యత. నీటి కోసం ఎక్కడ కూడా కటకట్లాడతారు కదా. ఇవాళ నీటి లభ్యత చేకూర్చే పరిస్థితులు అక్కడ ఏర్పాటు అవుతాయి. ఈ మావిగల్లో NTTPS థర్మల్తో పాటు పోలవరం 960 మెగావాట్ల జల విద్యుత్ కావలసినంత వనరులు, ఇంతకన్నా ఏం కావాలి?
కావలసినంత జల విద్యుత్ మనకి సప్లై చేస్తున్నారు. అంతకన్నా రాజధాని